నమస్తే వార్తలకి స్వాగతం వివరాల్లోకి వెళితే శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతం శాస్త్రోక్తంగా నేత్రపర్వంగా సాగింది. వరలక్ష్మీదేవి ఉత్సవమూర్తిని కొలువు తీర్చి విశేష పూజలు జరిపారు. శ్రీకాళహస్తి దేవస్థానంలోని బ్రహ్మగుడి వద్ద సామూహిక వరలక్ష్మి వ్రతంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని వ్రత పూజలను సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించుకున్నారు. దేవస్థానం తరపున వ్రత నోములకు అవసరమైన పూజా సామాగ్రిని అందించారు. భక్తులు వరలక్ష్మి వ్రతం ఆచరించుకుని అమ్మవారి కృపా కటాక్షాలు పొందారు. వినాయకుడి మీద పుష్పాల అక్షతలతో పూజ చేయండి. అందరూ మరలా కొద్దిగా పుష్పాల అక్షతలు చేతిలో తీసుకోండి. వరలక్ష్మీదేవిని మనసులో ప్రార్థన చేసుకోండి. ఓం నమ శివాయ. కైలాసవాసి భగవాన్ శ్రీ కాళహస్తీశ్వర శివ కరోదు నిత్య కళ్యాణం కరుణావరణాలయ శ్రీ జ్ఞానప్రసూనాంబా సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామినే నమః. శ్రీ జ్ఞానప్రసూనాంబా సమేత కైలాసవాసి భగవాన్ శ్రీ కాళహస్తీశ్వర శివ కరోతు నిత్య కళ్యాణం కరుణావరణాలయ శ్రీ జ్ఞానప్రసూనాంబా సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామినే నమః. శ్రీ జ్ఞానప్రసూనాంబా సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి యొక్క క్షేత్రమందు బ్రహ్మాలయం బ్రహ్మగుడి యందు శ్రీ ప్రతి సంవత్సరం లాగే వరలక్ష్మీదేవిని విశేషంగా కూడా ఇక్కడ వ్రతము ఆచరించడం జరుగుతుంది. ఈ శ్రావణ మాసములో పౌర్ణమి ముందుగా వచ్చే శుక్రవారం నాడు ఈ వరలక్ష్మీదేవిని పూజించిన ఎడల ఆ వరలక్ష్మీదేవి యొక్క ఆశీస్సుల చేత సకల సంపత్తులు కలిగి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయి. కావున దీర్ఘ సుమంగళ్యత్వం కలుగుతుంది. కావున స్త్రీలందరూ కూడా ఈ వరలక్ష్మీదేవి వ్రతం రోజున వరలక్ష్మీదేవి యొక్క వ్రతము ఆచరించి అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందవలసినదిగా కోరుచున్నది. అలాగే శ్రీ జ్ఞానప్రసూనాంబా సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి యొక్క అనుబంధాలయమైన బ్రహ్మాలయం ముందు బ్రహ్మగుడి యందు విశేషంగా కూడా సామూహిక వరలక్ష్మి వ్రతము నిర్వహించుతున్నది. భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని ప్రార్థించి ఈ పూజ వరలక్ష్మీదేవి యొక్క వ్రతము ఆచరించి అమ్మవారి యొక్క ఆశీస్సులు బంగారు కుటుంబాలను మార్గదర్శులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి దత్తత తీసుకోవాలనేది ప్రభుత్వ ఉద్దేశమని, ఈ విషయంలో ఎవరిని బలవంతం చేయవద్దని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ జిల్లా కలెక్టర్లకు స్పష్టం చేశారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయం నుంచి ఆయన సంబంధిత శాఖల కార్యదర్శులతో కలిసి జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ ఆగస్టు 15 నాటికి 15 లక్షల బంగారు కుటుంబాలను మార్గదర్శులు దత్తత తీసుకోవాలన్నది ప్రభుత్వ లక్ష్యమన్నారు. కాగా ఇప్పటి వరకు 10,10,000 బంగారు కుటుంబాలను 1,12,000 మంది మార్గదర్శులు దత్తత తీసుకున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రజలు అభివృద్ధి సంక్షేమానికి మద్దతు తెలుపుతున్నారని మంత్రి సవిత అన్నారు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల ప్రచారం కోసం వెళుతున్న ఆమె కడపలో మీడియాతో మాట్లాడారు. పులివెందులలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. జిల్లా మంత్రిగా ఉన్న తాను గతంలో చాలాసార్లు కడపకు వచ్చారన్నారు. కానీ ఎన్నికల కోసమే మంత్రి సవిత కడపలో మకాం వేశారంటూ వైసీపీ నేతలు విమర్శించడం తగదన్నారు. ఏడాది పాలనకు రెఫరెండంగా పులివెందుల ఎన్నికలను భావిస్తామని ఆమె అన్నారు. పులివెందుల మాకేమి మేము ఆల్రెడీ నేను అనేది ఒకటి 14-19లో కడప జిల్లాలో ఎన్ని ఓట్లు పడ్డాయి, మరి పులివెందుల ఎమ్మెల్యే గారికి 14-19లో ఎన్ని పడ్డాయి, 19-24లో ఎన్ని పడ్డాయి, మేము అప్పుడే గెలిచాం. కడపలో మాకు ఎన్ని సీట్లు వచ్చాయి నేను అనేది ప్రజలు అభివృద్ధిని ప్రోత్సహిస్తున్నారన్న విషయం మొన్నటి జనరల్ ఎలక్షన్స్ లోనే మీకు తెలిసిపోయింది. ఈరోజు పులివెందుల ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుపుతున్నాం. బై ఎలక్షన్ వచ్చింది, మాకేమైనా అంటే నేను అనేది వాళ్ళ క్యాండిడేట్ చనిపోవడంతో ఈరోజు బై ఎలక్షన్ వచ్చింది. బై ఎలక్షన్ లో మేము పోటీ చేస్తున్నాం. మరి దాంట్లో తప్పే ఉందంటే మేమందరం ఎక్కడైనా కానీ ఎలక్షన్ జరిగినప్పుడు ఇన్ఛార్జ్ మంత్రిగా నా బాధ్యత నేను నిర్వహిస్తున్నాను. పార్టీ అధిష్టానం ప్రకారం నిర్ణయం తీసుకున్నాం, మీకు అందరికీ తెలుసు. మరి ఈరోజు ఎలక్షన్లు జరుగుతున్నాయి. ఎలక్షన్లో మేము కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి ఒకటే చెప్తున్నాం, ఒక సంవత్సరంలో మేము ఎన్నికల్లో ఏదైతే మాట చెప్పామో ఆ మాట ప్రకారం మేము సూపర్ 6 పథకాలు కావచ్చు, చెప్పనివి కూడా ఎన్నో కార్యక్రమాలు చేసాం. మేము ఎక్కడ మతాలకు కులాలకు అతీతంగా మేము ఎక్కడ లాస్ట్ టైం 5 ఏళ్ళు ఏం జరిగిందో మీరు చూశారు. లోకల్ బాడీ ఎన్నికలు ఏ విధంగా జరిగాయి, వైసీపీ కార్యకర్తలు పోటీ చేయడానికి వెళ్తే పీఫారం తీసుకెళ్ళి వెళ్తే ఏ విధంగా నరికారో, ఏ విధంగా బెదిరించారో, ఏ విధంగా బీఫారం చింపారో మీరందరూ చూశారు. మేము ఎక్కడా బెదిరించలేదు. వాళ్ళు స్వచ్ఛందంగా నామినేషన్లు వేసుకున్నారు, కాంగ్రెస్ వాళ్ళు వేసుకున్నారు, ఇండిపెండెంట్ వాళ్ళు వేసుకున్నారు, మేము వేసుకున్నాం. ఇంకటి దీంట్లో తప్పు ఎక్కడుందో చెప్పండి.
తప్పెక్కడుందో చెప్పండి. ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్లకు వెళ్తున్నాం. మరి ఈ ప్రజలు వాళ్ళకి అర్థమైపోయిందండి. వైసీపీ పార్టీ పరిస్థితి అయిపోయింది. 11 సీట్లకే పరిమితం చేశారు. ఇప్పుడు పులివెందుల్లో కూడా మేము ఓడిపోతున్నాం, అందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారే తప్ప ఇంకేమీ లేదని ప్రజలకు ఆ విషయం కూడా తెలుసు. జగన్మోహన్ రెడ్డికి పార్టీ వాళ్ళకి డైవర్షన్ పాలిటిక్స్ చేయడం అలవాటు అని తెలుసు. ప్రజలు కూడా అర్థమైపోయింది. వీళ్ళు ఏందో డైవర్షన్ చేస్తారు, అనుకోకుండా ర్యాలీలు చేస్తారు. సేవ్ డెమోక్రసీ ఎక్కడంటే వాళ్ళు అనడానికి కూడా అర్హులు. వాళ్ళు సేవ్ డెమోక్రసీ అయితే ఒక పార్టీ అధ్యక్షులు స్వయాన మీడియా ముందు వచ్చి రపరప నరికితే తప్పేముంది అని అంటారా? జిల్లా వ్యాప్తంగా హర్ ఘర్ తిరంగాపై అవగాహన ర్యాలీలు జరుపుతున్నామని అనంతపురం ఆర్డీఓ కేశవనాయుడు తెలిపారు. ఈ రోజు అనంతపురం నగరంలో జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీని ఆర్డీఓ కేశవనాయుడు జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ అనంతపురం టవర్ క్లాక్ నుంచి ప్రారంభమై సప్తగిరి సర్కిల్ మీదుగా నగరపాలక సంస్థ కార్యాలయం వరకు కొనసాగింది. ర్యాలీలో పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని శాఖల సమన్వయంతో అనంతపురం డివిజన్ వ్యాప్తంగా జాతీయ జెండా విశిష్టతను తెలియజేస్తూ అవగాహన ర్యాలీలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. వ్యవసాయ మార్కెట్ కమిటీల తనిఖీ కేంద్రాల్లో అవినీతికి తావు లేకుండా డిజిటల్ చెల్లింపులకు శ్రీకారం చుట్టామని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. పైలట్ ప్రాజెక్టుగా తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలోని పెరవలి చెక్ పోస్ట్ లో డిజిటల్ చెల్లింపు విధానాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ మార్కెట్ యార్డ్ల ఆదాయానికి గండి పడకుండా రుసుము లక్ష్యాలను 100% చేరుకోవడానికి డిజిటల్ చెల్లింపు విధానం దోహదపడుతుందన్నారు. మార్కెటింగ్ చెక్ పోస్టుల్లో ఇప్పటి వరకు ఉన్నటువంటి మాన్యువల్ విధానాన్ని పక్కన పెట్టి డిజిటలైజేషన్ చేయడం ద్వారా యాక్యురసీ, దాంతోపాటు ట్రాన్స్పరెన్సీ రెండు కూడా ప్రధానంగా ఉంటాయి. మొత్తం పారదర్శకంగా ఏ రకమైన ట్రాన్సాక్షన్ జరిగినా కూడా ప్రభుత్వ పరంగా అవన్నీ పారదర్శకంగా ఉండాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉంది. ఈ కూటమి ప్రభుత్వం అందుకే ప్రతి రంగంలోనూ కూడా డిజిటల్ మనీ అనేటువంటి దాన్ని ప్రవేశపెడుతూ డిజిటలైజేషన్ చేస్తూ ఎక్కడికక్కడ మనకి యాప్ల ద్వారా ఆ డబ్బు చెల్లించుకోవటం, దాన్ని క్యాలిక్యులేషన్ చేసుకోవటం, ఇటువన్నీ అన్ని చేయడం ద్వారా ఒకటి వచ్చేటువంటి వాళ్ళకి సౌలభ్యం, రెండోది మాన్యువల్ గా చేయవలసినటువంటి కష్టం లేకుండా ఆ ఒక్క యాప్ల ద్వారా వాటి ద్వారా చేసుకుంటే అవి వెంటనే మనకి ఎంత ప్రాడ్యూస్ వెళ్ళింది, ఎంత దానికి కడతనం అనేటువంటిది వెంటనే మనకి స్లిప్ కూడా వచ్చేస్తుంది, ఎన్ని క్వింటాల్స్ అనేటువంటిది కూడా అందులో తెలుస్తుంది. దీనివల్ల ప్రజలకు సౌలభ్యం, రెండోది పారదర్శకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. మీరే చూశారు, పారదర్శకంగా లేకపోతే ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఈ రాష్ట్రానికి జరిగాయో గత ప్రభుత్వంలో చూసాం. శ్రీకాకుళం జిల్లా ఆవిర్భవించి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ నెల 13 నుంచి 15 వరకు వజ్రోత్సవాలను నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సన్నద్దమవుతుంది. ఈ మేరకు కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ అధ్యక్షతన స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ జిల్లా ఉన్నతాధికారులతో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ 3 రోజుల పాటు జరిగే వేడుకలు జిల్లాలోని సాంస్కృతిక, చారిత్రక, ఆదివాసీ వారసత్వాన్ని ప్రతిబింబించేలా ఉండాలని అధికారులకు మార్గదర్శనం చేశారు. 75 సంవత్సరాలు ఆగస్టు 15కి మనం పూర్తి చేసుకుంటున్న సందర్భంగా అందులో నేను కూడా ఒక శాసనసభ్యుడిగా ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నందుకు నాకు కూడా అదృష్టంగా భావిస్తూ ఈ కార్యక్రమాన్ని తక్కువ టైంలో మరి అయినప్పుడు కూడా మనం అందరం కూడా ఒక సొంత కార్యక్రమంగా తీసుకొని ఇది ఎలాగైతే రథసప్తమిని ఒక ఛాలెంజింగ్ గా తీసుకొని చేశామో, రథసప్తమికి అయితే ఒక 60 days టైం దొరికింది మనకు, 50 days, కానీ ఈసారి ఓన్లీ 15 days దొరికింది. 15 days లో కూడా ఆల్రెడీ 7 days 8 days 1 week హార్డ్లీ గట్టిగా ఉంది కనుక మనం అందరం పనిచేయాల్సి ఉంటుంది. అందుకు దీనికి కమిటీ సభ్యులుగా కొన్ని వేస్తే కొన్ని నేను కూడా అడ్వైజ్ చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా పెద్దలు ఉండి మర్చిపోతే వాటిని కూడా ఇందులో తీసుకుందాం. సలహాలు, సూచనలు మీరు కూడా చెప్పవలసిందిగా కోరుచున్నాం. అందులో మరింత ప్రముఖుల్ని సుమారు అంటే స్వాతంత్ర దినోత్సవంతో సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తులను కూడా ఐడెంటిఫై చేసి అన్ని రంగాల నుంచి కల్చరల్, ఎడ్యుకేషన్, ఐఏఎస్ ఆఫీసర్స్, అలాగే పోలీస్ రంగం, జడ్జెస్ వీళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి ఒక 30-35 మందిని సన్మానించాలని కూడా తీర్మానించడం జరిగింది సార్. వీళ్ళందరినీ కూడా పిలవడంతో పాటుగా మన జిల్లాలో పనిచేసినటువంటి
గౌరవ ఐఏఎస్ అధికారులందరినీ కూడా పిలవాలనేసి కూడా నిర్ణయించుకున్నాం సార్. ఈ కార్యక్రమం మొత్తం 3 days ఈ ప్లాటినం జూబ్లీ ఉత్సవాలను 3 days నిర్వహించాలని నిర్ణయించి ముందుగా మన మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్స్ 7 రోడ్ జంక్షన్ దగ్గర ఏర్పాటు చేయాలని నిర్వహించారు సార్. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ పథకమైన సూర్యఘర్ యోజనపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ పథకం ద్వారా రాయితీతో సోలార్ ప్యానెళ్ల ఏర్పాటు, వాటి ప్రయోజనాలు అధికారులు స్థానికులకు వివరించారు. సోలార్ పథకం అందిపుచ్చుకోవడం వల్ల ఆదాయం ఆదా అవుతుందని, పర్యావరణానికి మేలు చేసిన వారమవుతామని అధికారులు తెలిపారు. ముఖ్యంగా ఈరోజు ఇక్కడ పబ్లిక్ సమావేశం పెట్టడానికి కారణం ఏమంటే PM సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన ఈ స్కీమ్ని ప్రమోట్ చేయడం కోసం పబ్లిక్లో విరివిగా తీసుకెళ్లి సోలార్ ప్యానెల్స్ పెట్టి కరెంటు ఉత్పత్తి చేసేదానికి ప్రోత్సహించడం కోసం పెట్టాము. ఈ స్కీమ్ ఏంటంటే యాక్చువల్గా 2024 సంవత్సరం ఫిబ్రవరిలో దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు సెంట్రల్ గవర్నమెంట్. మన స్టేట్ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో దీన్ని విరివిగా మేము పబ్లిక్లోకి తీసుకెళ్లి ప్రచారం చేస్తూ సోలార్ యూస్ పెట్టడానికి ప్రోత్సహిస్తున్నాము ప్రజలందరినీ కూడా. దీనివల్ల ఉపయోగం ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా మనము ఉత్పత్తిదారుడిగా మారచ్చు. మనం ఫస్ట్ ఇంతదాకా మనం ఏం చేసేవాళ్ళము, బయట నుంచి మనం డిపార్ట్మెంట్ కరెంటు కొనుగోలు చేసేవాళ్ళము. ఆ కరెంట్ ఎక్కడి నుంచి వస్తుంది, మనకి బయట థర్మల్ స్టేషన్స్ నుంచో హైడ్రో స్టేషన్స్ నుంచో వస్తుంది అనమాట మనకు పవర్. అట్లా కాకుండా ప్రతి వినియోగదారుడు కూడా వాళ్ళు సొంతంగా మనము అంతగా వారుగా ఉత్పత్తి చేసుకొని విద్యుత్తుని వాళ్ళు వాడుకోవడానికి ప్రోత్సహించడం కోసం పెట్టింది ఇది. దేశం మొత్తం మీద 1 కోటి మంది వినియోగదారులకి 70,000 కోట్ల డబ్బులు పెట్టుబడి పెట్టి, అంటే సబ్సిడీ రూపంలో అనమాట ఇదంతా ఇవ్వడం కోసం అనేది ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. సో మనకేంటంటే యాక్చువల్గా ఈ యూనిట్ పెట్టుకుంటే 70,000 కాస్ట్ అవుతుంది కిలోవాట్. 2 కిలోవాట్కి 1,40,000, 3 కిలోవాట్ 2,10,000 అవుతుంది. దీంట్లో ప్రతి ఫస్ట్ కిలోవాట్కి వచ్చి 30,000 సబ్సిడీ వస్తుంది, 2 కిలోవాట్కి 60,000 వస్తుంది, 3 కిలోవాట్లకు వచ్చి 75,000 వస్తుంది. ఆ పైన ఎంత పెట్టుకుని 75,000 వస్తుంది. ఈ సబ్సిడీ కూడా మనకు దాదాపుగా 4 రోజులు అన్నారు కానీ మనకు 3-4 డేస్లో పడిన సందర్భాలు కూడా 100 మందిలో 50-60 మంది జరుగుతుంది అనమాట. సో అదే ఆ విధంగా ప్రోత్సాహం జరుగుతుంది. నూజివీడు నియోజకవర్గంలో 2018-19 సంవత్సరంలో ఎన్టీఆర్ గృహ కల్ప కింద గృహాలు నిర్మించుకునే పేదలకి 2019లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే బిల్లును చెల్లించకుండా నిలుపుదల చేయడంతో వారు తీవ్ర నిరాశకు గురై అప్పుల పాలయ్యామని వాపోయారు. 2024లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ల దృష్టికి మంత్రి కొలుసు పార్థసారథి గత ప్రభుత్వం 2018-19లో ఇళ్లు నిర్మించుకునే పేదలకు బిల్లులో చెల్లించలేదని తెలపడంతో నేడు ముఖ్యమంత్రి నూజివీడు నియోజకవర్గంలోని 4 మండలాల్లోని లబ్ధిదారులకు 6,50,00,000 రూపాయలు వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ ను విమర్శించిన వైసీపీ ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయెల్ కు ఫోన్ చేసి పి గన్నవరం జనసేన ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ హెచ్చరించారు. పవన్ కళ్యాణ్ ని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారని గర్వంగా చెప్పమనండి, మేము స్వాగతిస్తామన్నారు. నేను గిడ్డి సత్యనారాయణ గారికి ఒకటే చెప్తున్నా, ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా ఉంది. ప్రతిపక్షంలో ఉన్నటువంటి శాసనమండలి సభ్యుడిగా మీకు చెప్తున్నాను, ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రతి తప్పుదాన్ని మేము ఎత్తి చూపించే బాధ్యత మాది. విమర్శని సద్విమర్శగా తీసుకునే లక్షణం మీ దగ్గర లేనప్పుడు మీ ఉడతూపులకి నేనేం భయపడను. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, నాకేం భయం లేదు. కానీ ప్రతిరోజు ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి దోపిడీలకు కానీ, ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాల మీద కానీ, ఈ కూటమి చేస్తున్నటువంటి దౌర్జన్యాలు దాష్టికాల మీద ప్రతిరోజు నేను మాట్లాడతాను. ఎందుకంటే నా బాధ్యత అది. ఒక సహసర దళిత శాసనసభ్యుడిగా మీకు గౌరవించి మాట్లాడితే మీరు నన్ను బ్లాక్ మెయిల్ చేస్తూ వీడియో తీసి మీరు ప్రసార మాధ్యమాల్లో పెట్టి స్వర్గానందం పొందుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. నేను ప్రతిపక్ష నాయకుడిగా, ప్రతిపక్షంలో ఉన్నటువంటి శాసన మండలి సభ్యుడిగా ప్రతిరోజు ఈ కూటమి యొక్క వైఫల్యాన్ని ఎండగడితేనే ఉంటానని చెప్పి సందర్భంగా మనవి చేసుకుంటూ, మరి మీ నాయకుడికి నేను సూచన చేశా. ఈ రాష్ట్రంలో పార్టీ పెట్టారు, మీరు పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అవ్వండి అని చెప్పాను. నేను తప్పేంటి అందులో? మీరు ముఖ్యమంత్రి అవ్వండి, మేము స్వాగతిస్తామని చెప్తుంటే మీరు దాన్ని గుమ్మడికాయల దొంగ భుజాలు తడుకున్నట్టుగా
మీరు రెచ్చిపోయి మమ్మల్ని వార్నింగ్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ వార్నింగ్లకు మేము ఏం భయపడము. ఆహార తయారీలో నాణ్యత ప్రమాణాలు పాటించని హోటల్స్, ఫుడ్ కోర్టులు, సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. మంత్రి కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ సరైన పదార్థాలు వాడకపోవడం వల్ల ప్రజలకు అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. కొన్ని హోటల్స్ లో హానికర పదార్థాలు కలిపి ఆహారం తయారు చేస్తున్నారు. ప్రజలు బయట ఆహారం తీసుకునేటప్పుడు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ విషయంపై మంత్రివర్గ ఉపసంఘం కూడా చర్చించి అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. ఇటీవల విశాఖపట్నంలో నిర్వహించిన తనిఖీల్లో 51 రెస్టారెంట్లలో 44 రెస్టారెంట్లు నాణ్యతా ప్రమాణాలకు విరుద్ధంగా ఆహారాన్ని తయారు చేస్తున్నట్లు వెల్లడైందని తెలిపారు. వాటిలో అనేక లోపాలు గుర్తించబడ్డాయని, తగిన ఆధారాలు కూడా లభ్యమయ్యాయని పేర్కొన్నారు. మనం ఎటువంటి ఆహార తీరుమండాలు మనం సేవిస్తున్నాం వాటి గురించి కూడా మీరు కొంచెం అవగాహన తెచ్చుకుని మీరు ముందడుగు వేస్తే బాగుంటుంది. ఎందుకంటే చాలా మందికి ఆరోగ్య సమస్యలు ఎందుకు వస్తున్నాయంటే సరైన ఇంగ్రీడియంట్స్ అవి వాడకుండా ఫుడ్ కోర్ట్స్లోనూ వాటిలో కూడా చాలా పదార్థాలు కలుపుతున్నారు. దాని గురించి కూడా రీసెంట్గా మంత్రివర్గ ఉపసంఘం మేము దాని గురించి సీరియస్గా అయ్యి మన విశాఖపట్నంలో 51 రెస్టారెంట్లో మేము చెక్ చేపిస్తే 44 రెస్టారెంట్లో సరైన రీతిలో వాళ్ళు వండడం లేదని ఆ పదార్థాల గురించి మాకు ఆధారాలు దొరికినాయి. చాలా భయంకరమైన పరిస్థితి. సో దయచేసి మీరందరూ కూడా మీ మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ప్రతి అడుగులో కూడా మనం ఇంకా వృద్ధాప్యంలో కూడా ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా మీరు ఆరోగ్యవంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎవరికైతే ఈ సహాయం అవసరం